మా పిల్లలతో స్కూల్ డే ఎలా ఉంటుందో తెలుసా? నైట్ తోమిన గిన్నెలన్నీ మార్నింగ్ సెట్ చేసుకుంటాను. నేనైతే 6:30కి అయితే లేస్తానండి మార్నింగ్. పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ రోజు ఇడ్లీ దోశ బోర్ అయిపోతుంటారు కదా, అందుకే రోటీ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను. మరి ఫ్రూట్ టైమ్ లో ఫ్రూట్స్ తినడానికి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆడవాళ్ళుగా ఒక ఇంటిని నడపాలంటే అంత ఈజీ అయితే కాదు. ఇంకో విషయం, ఇక్కడ పెళ్ళైన వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను. అందులో ఇద్దరు పిల్లలున్న మదర్ కోసం మాట్లాడాలి. మరి ఫ్రూట్స్ తో పాటు సలాడ్ కూడా కట్ చేసి పెడతానండి. ఇంట్లో ఉంటే పిల్లలు అసలు ఫ్రూట్స్ తినరు. అదే స్కూల్ కి అనుకోండి చక్కగా తినేసి వస్తారు. తెల్లవారు లేచని నుంచి నైట్ పడుకునే వరకు ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదండి. ఇక్కడ నా ఒక్కదాని గురించి చెప్పట్లేదు, ప్రతి ఇంట్లో ఉండేదే కదా ఇది. ఒక పక్కన హస్బెండ్ ని చూసుకోవాలి, ఇంకో పక్కన పిల్లల్ని చూసుకోవాలి. మరి ఈ రెండుతో పాటు ఇంటిని కూడా చూసుకోవాలి. పిల్లలకి హస్బెండ్ కి అయితే సండే అయితే సెలవు కదా, మరి ఆడవాళ్ళకి ఎప్పుడండి సెలవు? ఈ టిఫిన్ బాక్స్ వచ్చేసి మా లియాన్స్ దండి. ఫుడ్ విషయంలో మా లియాన్స్ కొంచెం పర్లేదు, మా పాప మాత్రం చాలా దొంగ అండి ఫుడ్ విషయంలో. నేను ఫుల్ గా పెడితే తను సగం మాత్రమే తినేసి తెస్తుంది. ఒక పక్కన ఫుడ్ అంతా రెడీ చేసేసరికి వాళ్ళకైతే లేపుతాను. పాప పని అంతా కూడా తనే చేసుకుంటదండి. మరి బాబు విషయానికి వస్తే వాడికి నేనే చెయ్యాలి కదా చిన్నోడు. మా విక్కీకి ఓన్లీ జడలు మాత్రమే వేస్తానండి నేను. ఇంకా చలుంది అక్క, స్వెటర్స్ కూడా వేస్తున్నారనేసి అడుగు. ఇది లాస్ట్ మంత్ తీసిన వీడియో అండి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంటి నుంచి 8కి వెళ్తే మళ్ళీ 3:30కి అయితే ఇంటికి వస్తారు. మరి అంతవరకు ఉంటారు కాబట్టి చక్కగా టిఫిన్ పెట్టాలి కదా. బస్ అయితే మార్నింగ్ అయితే వస్తుందండి. ఇంకా అందరు కూడా పిల్లలకి అయితే బాయ్ బాయ్ చెప్పడానికి కిందకి వస్తుంటాం. వీడియో నేస్తే ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి. నేను వేసుకున్న కాటన్ కోట్ సెట్ వచ్చేసి 350లో వచ్చేస్తుందండి. స్క్రీన్ మీద ట్యాగ్ చేసాను. బాయ్ బాయ్.